అందరికీ జై భీమ్. ఈరోజు ఈ యొక్క వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, దాదాపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం ఎప్పుడు వస్తుందని చెప్పేసి సంవత్సరం అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులంతా కూడా ఎదురు చూసే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశానికి దశ దిశ మార్చిన గొప్ప మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా పరిపాలన ఏ విధంగా ఉండాలి, పరిపాలనలో విధి విధానాలు ఏంటి, మొత్తం సర్పంచ్ దగ్గర నుంచి తీసుకుంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వరకు ఉన్నత పదవులైన రాష్ట్రపతి వరకు కూడా ఏ విధమైన పరిపాలన నడవాలి, ఏ విధమైన చట్టాలు ఉండాలని చెప్పి రూపకల్పన చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి ఏదైతే ఏప్రిల్ 14న వచ్చే ఈ యొక్క జన్మదినాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవడానికి మొత్తం దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలంతా కూడా దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఈ యొక్క తరుణంలో ఎన్నికల కోడ్ నేపథ్యంతో ఈరోజు అనేక షరతులను విధిస్తూ మీరు ఎటువంటి పరిస్థితుల్లో పూలదండలు వేయాలి తప్ప ఎటువంటి డప్పులు కొట్టకూడదు, ఎటువంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేయకూడదు అని చెప్పేసి పోలీసులు ఎన్నికల పేరుతో నిబంధనలను విధించడాన్ని నిజంగా చాలా బాధిస్తున్నాం, చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఆ యొక్క గొప్ప రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు మొత్తం ఈ వ్యవస్థలు మొత్తం ఈరోజు నడుపుతున్నటువంటి ఎన్నికలతో సహా ప్రతి ఎన్నిక ఏ విధంగా నడవాలి, ఎన్నికకి ఏ విధంగా ఎలక్ట్ చేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో రాజ్యాంగంలో రూపకల్పన చేసి రాజ్యాంగాన్ని ఒక సృష్టికర్తగా ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారికే ఇటువంటి పరిస్థితులు రావడాన్ని నిజంగా చాలా బాధపడుతూ ఉన్నాం. నిజంగా ఏదేమైనా సరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే జన్మదినం ఏప్రిల్ 14న ఉందో వాడల గ్రామాన కూడా పెద్ద ఎత్తున కూడా చేయడానికి ఎస్సీ జనసంఘం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ కూడా మా యొక్క నిర్ణయాన్ని తీసుకున్నాం. ఏది ఏమైనా సరే పోలీసులే కాదు ఎవరు అడ్డుకున్నా సరే ఖచ్చితంగా మా యొక్క జన్మదినాన్ని అంబేద్కర్ జయంతిని మాత్రం ఘనంగా నిర్వహిస్తాం. మేము చట్టాలకు లోబడి చట్టానికి అనుగుణంగా వెళ్తాం తప్ప ఎవరికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన ఇచ్చిన హక్కులతో మాత్రమే మేము ఏ పని చేసినా కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం తప్ప చట్టానికి విరుద్ధంగా ఎక్కడా చేయము. అయితే మేము ఏం కోరుతున్నామంటే ఆయన జన్మదినాన్ని మేము సింపుల్గా చేసేసి లేదా పూలదండ వేసేసి నివాళులు అర్పిస్తే మాకు సంతోషంగా ఉండదు. ఆయన జన్మదినాన్ని ఒక రేంజ్లో ఒక ఘనంగా ఒక పండగ వాతావరణంలో తీసుకొచ్చి పండగలా చేసే తప్ప దేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క జన్మదినాన్ని ఖచ్చితంగా పోలీసులు కానీ ఎన్నికల కమిషన్ కానీ ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించి ఖచ్చితంగా కొన్ని షరతుల్ని తొలగించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం రాజ్యాంగాన్ని ఏ విధంగా నడపాలి, వ్యవస్థలను ఏ విధంగా నడపాలి, సర్పంచ్ విధులేంటి, వాళ్ళ హక్కులేంటి, అదేవిధంగా లాయర్లు ఏంటి, వాళ్ళ విధులేంటి, అదేవిధంగా పోలీసులు ఏంటి, వాళ్ళ చట్టాలు ఏంటి, వాళ్ళ పరిధులు ఏంటి, అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ దాదాపు పిఎం దాదాపు సీఎం దగ్గర రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఈ విధంగా వ్యవస్థలు మొత్తం ఈరోజు ఒక తాటిపైకి తీసుకొచ్చి ఏ విధంగా నడపాలో చూపిన రాజ్యాంగ నిర్మాతకి ఇటువంటి పరిస్థితులు ఇటువంటి ఇబ్బందులు రావడాన్ని నిజంగా మేమంతా జీర్ణించుకోలేని పరిస్థితికి వచ్చాం. కాబట్టి ఏదేమైనా సరే పోలీస్ యంత్రాంగం వీటిపైన ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలని చెప్పేసి అంబేద్కర్ గారి ఏదైతే జయంతి ఉందో ఆ యొక్క జయంతిని ఘనంగా నిర్వహించడానికి మీరంతా కూడా మాకు ఎంతో కొంత తోడ్పాటుతో సహకారాన్ని అందించాలని చెప్పేసి పోలీస్ యంత్రాంగానికి ఎన్నికల కమిషన్కి తెలియజేస్తూ ఏదేమైనా సరే ఈరోజు రాజకీయ నాయకులు అయినా సరే లేదంటే ఎవరైనా ప్రజా సంఘాలైనా సరే ఎవరైనా సరే వీటన్నిటినీ ఒక్కసారి ఈ యొక్క షరతులపైన ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేసి ఖండించాలని చెప్పేసి అదేవిధంగా ఎన్నికల కమిషన్ కానీ లేకపోతే సీఎం గారు కానీ పిఎం గారు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక మెయిల్ రూపంలో కానీ ఒక లెటర్స్ రూపంలో కానీ మన యొక్క విజ్ఞప్తిని ఈ యొక్క రాజకీయ నాయకులకి ఎన్నికల కమిషన్ వరకు వెళ్లేందుకు మనమంతా కూడా శాయశక్తులా కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఎస్సీ జనసంఘ సభ్యులకు కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సభ్యులు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఏదైతే ఒక ఉగాది పండుగ లేకపోతే ఒక సంక్రాంతి పండుగని ఎంత ఘనంగా చేసుకుంటాం అంతకు 100 రెట్లు ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఆయన పుట్టినరోజుని అదే స్థాయిలో చేయాలని చెప్పేసి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు, పట్టణ స్థాయి నుంచి జిల్లా వరకు, జిల్లా నుంచి అదేవిధంగా కేంద్ర వైపు దాదాపు ఏదైతే హెడ్ క్వార్టర్ ఉందో అమరావతి, హైదరాబాద్ ప్రతి చోట కూడా ఎస్సీ జనసంఘ సభ్యులు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి
ఏదైతే జయంతి ఉందో ఆ యొక్క జయంతిని ఘనంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి పిలుపునిస్తూ నిజంగా సిగ్గుసేటు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కోసం మేము విజ్ఞప్తి చేయడం వాటి కోసం మేము పర్మిషన్లా, అంబేద్కర్ జయంతికి పర్మిషన్లా నిజంగా సిగ్గుసేటు అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎవరైనా సరే రాజకీయ నాయకులు కాదు, ఆయన దాదాపు ఈ వ్యవస్థలను సృష్టించిన గొప్ప వ్యక్తి, రాజ్యాంగ నిర్మాత. ప్రపంచ దేశాలు కూడా ఆయన గొప్పగా విజ్ఞాన గనిగా భావిస్తున్న ఈ యొక్క తరుణంలో అదేవిధంగా భావితరాల భవిష్యత్తు ఏ విధంగా, చదువులు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా రిజర్వేషన్లు కూడా ఎవరైతే బలహీన వర్గాలకు చెందిన వారు ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వీళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఇచ్చేసి ప్రత్యేకమైన స్థానాలను వాళ్ళకి సపరేట్గా కేటాయించేసి వీరు అక్కడే పోటీ చేసుకోవాలి, వీళ్ళ వర్గాలు మాత్రం ఇక్కడ పోటీ పడాలి, అగ్ర కులాలు ఇక్కడ పోటీ చేయడానికి వీలు లేదని ఈ విధంగా చట్టాలు రూపకల్పన చేస్తూ అదేవిధంగా ఎప్పుడో దాదాపు స్వతంత్ర భారతదేశంలో 76 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న అన్యాయపైన అక్రమాల పైన గతంలోనే చెప్పారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎవరైనా మేధావులు అనేవాళ్ళు మౌనంగా ఉంటే ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మంచిది కాదు. ఎవరైతే మేధావులు ఉంటారో ఈ మేధావులు ఖచ్చితంగా గలం ఇప్పాలి, ఖచ్చితంగా ప్రశ్నించాలి, ప్రశ్నించినప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పిన గొప్ప మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా నేను రాస్తున్న ఈ యొక్క భారత రాజ్యాంగం, ఈ భారత రాజ్యాంగంలో నేను రచించినటువంటి ఈ భారత రాజ్యాంగంలో ఏ ఒక్క కులానికైనా ఏ ఒక్క మతానికైనా సరే ఎవరికైనా అన్యాయం జరిగిందంటే మాత్రం నా యొక్క భారత రాజ్యాంగాన్ని చింపి తగలబెట్టండి. లేదు నేను రాసిన ఈ యొక్క భారత రాజ్యాంగం మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే అదే రాజ్యాంగాన్ని పట్టుకొని పోలీస్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే లాయర్ల దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఎవరినైనా ప్రశ్నించండి. కేవలం రాజ్యాంగ బుక్తోనే మాత్రమే మీకు న్యాయం జరుగుతుంది తప్ప ఎవరైనా కానీ కత్తులో లేకపోతే యుద్ధాలు చేయడానికి మాత్రం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే ఇచ్చిన హక్కులు ఉన్నాయో ఆ హక్కుల కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పి అప్పట్లోనే రాజ్యాంగంలో రచించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి కోసం ఈరోజు ఇంత దారుణంగా, ఇంత ఇబ్బందికరంగా పోలీసులు అనేక ఆంక్షలు విధించడాన్ని నిజంగా దేశం మొత్తం కూడా ఈరోజు ఒక సిగ్గుచేటులో భావిస్తూ ఉంది. ఖచ్చితంగా ఆయన జన్మదినాన్ని ప్రతి వర్గాలు కూడా, ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క వర్గము, ఎవరైతే చైతన్యం కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ ఇప్పటికైనా సరే ఎన్నికల కమిషన్ ఈ యొక్క షరతుల్ని వెంటనే తొలగించాలని, లేకుంటే ఖచ్చితంగా యథావిధిగా ఆయన ఏదైతే జన్మదిన కార్యక్రమం ఉందో అంతే ఘనంగా నిర్వహించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఖచ్చితంగా ఏదైతే ఏప్రిల్ 14న జరగబోయే ఆయన జన్మదినం కోసం వాడల ఊరిన ప్రతి గ్రామంలో కూడా పెద్ద పెద్ద ఊరేగింపుల ద్వారాగా ఆయనకి ఘన నివాళులు అర్పించాలని చెప్పేసి ఎస్సీ జనసంఘం తరఫున మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జై తరఫున కూడా వారికి పిలుపునిస్తూ ఏదేమైనా సరే ఎవరు అడ్డుకున్నా సరే మా యొక్క ఏదైతే మేము అనుకుంటున్నట్టు విధానాలపైన మేము ఏవైతే మాట్లాడుకుంటున్నామో ఏ విధంగా మాట్లాడుకుంటూ ఆయన్ని ఏ విధంగా ఘనంగా నిర్మించాలనుకుంటున్నామో ఆ యొక్క నిర్వహించడానికి వెనుకటికి వేసే ప్రసక్తే లేదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.